అని పెంచిన గొర్రెను తెచ్చి నీకు ఆరంభిస్తా. మందు దీవెన పెట్టిండు మల్లికార్జున స్వామి. చాలు ఇడికి నువ్వు దీవెన పెట్టిన దీవెన చాలు. కుమారా వెళ్ళిపో బిడ్డ. కన్న తల్లి గంగమ్మ హోటల్ కింద వేసింది, ఉచికల మీద చేసి మల్లయ్య పుత్రోదారులు ఇచ్చిన్నాడు. భగవంతుడు మల్లయ్య ఎక్కడ పోతున్నాడు? దేవుడమ్మ మల్లయ్య నాట ఆడిపిస్తానే వీడియో తీస్తారు, అది ఉడుకుతాం. సరే సరే అందుకని నేను అవుతున్నా కదా. అదే నాలోకనే కొండున్నా వందోని. మరి ఏడుగురు పంజలు స్థూలమైన పంజలు ఆడవిల్ల ఉడితే కాళ్ళు సంఖ్యన కొంగులేసి కాళ్ళు పట్టుకునే ప్రాప్తం ఉంటది. మనం స్వచ్ఛమైన పంజల్లమైతే ఒకని కాళ్ళు వస్తే మన ఆత్మలింగాల సత్యం పోతుంది. ఏడుగురు పంజులతో ఒక్క ఆడవిల్ల ఉడితే సముద్రాల వేగమందు మంగళ కత్తల మాలు కట్టి మంగళ కత్తల మాల మీద ప్రాప్తం చేసిరట. భగవంతుడు మల్లయ్య ఆడరాని పంజలు నాటాడిచ్చిండు, ఓడరాని పంజలు నోటిచ్చిండు, ఓడి పంజలు మంగళ కత్తుల మాలకొచ్చిండు. మరి ఒక్క సముద్రాల వేగమందు మంగళ కత్తుల మాలున్నది. దేవరాజు కవిత ఇంకెక్కువ పోలిస్తుంది. దగ్గర వీరశేషాడు కావాలంటే వారి మేడమ్మ అక్కడికి లోపల భగవారి దండ లేపవంటే మేడం మరా పిల్లన్న ఓడు ఓడే పిల్లన్న లేవోడు లేవోడు అదే మేడం రాయమ్మ వంట వంట మేడం మేడమ్మ మరి కులాల మాలోడు అమ్మవారు మేడమ్మ దగ్గర కావాలంట. వాడు తింటే 7 పుట్ల అన్నము పంటే 7 రోజుల్లాక మరి ఒకవేళ నిద్రపోయి పన్నడంట. మన గవిని కాడ కావాలన్నావు కులాల మాలోడు. మరి ఒకవేళ నిద్రపోయి పండుకున్నాడు. అమ్మవారు మేడమ్మ దేవి మరి ఒకవేళ బుడ్డి జరిగిన 6 గుర్రాల పంచి కట్టి తొక్కిస్తే
ఆ కులాన మాలోడు ఎడమకెళ్ళి పొడిచి కొడితే మరొకవేళ గుర్రాలు పక్క కింద పడి మరి పంది కొక్కులు గుర్రాలు చెల్లిపోయినాయట. యాపనారలు తీరి ఎరుగుల బంతి కట్టి కులాన మాలోని తొక్కిస్తే ఎడమకెళ్ళి కుడికి పొడితే వాడి పక్క కింద పడి మరి ఎలక పిల్లలు ఏరుగులు చెల్లిపోయినాయట. మాలోడు మాలోడు అంటే ఆనాడు బ్రహ్మరామదేవి దగ్గర కొన కవిడి కడ కావాలన్నంట ఈ కులాన మాలోడు. మరి ఆనాడు మల్లయ్య కులాన మాలోని అమ్మవారు బ్రహ్మరామదేవి మరి కలవోరి మేడల్లో పోయి అడ్డడి కారం పోటీ తెచ్చి ముక్కు కాడ పెడితే ఓ అమ్మ ముచ్చట 5 నిమిషాలు అయితే అయిపోతుంది ఇక జరసేపు బాగుండి. మరి ఆనాడు అమ్మవారు మేడలాదేవి కారం పొడి తెచ్చి ముక్కు కాడ పెడితే గబ 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 దమ్ము తీసిండే కులాన మాలోడు మరి ఒక్కవేళ కపాలానికి కారం పొడి కలిగితే కులాన మాలోడు లేచి మీడి 3 ఒక్కవేళ పిడి 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 3 తుమ్ములు తుమ్మితే కులాన మాలోని తుమ్ములకు మరి ఒకవేళ అక్కడ కంచివేరి పట్నం లోపల 3 తుమ్మరు ఒకవేళ 3 పేటలు 3 కోటలు గుల్లిట కులాన మాలోడు నన్ను ఎందుకు లేపినవమ్మా అన్నయ్య పాలివాని దండో పట్నం మీద వాళ్ళ దండు కప్పకపోయింది. మరి ఒకవేళ దండంతా కప్పపోయింది పాలవాని దండో పగవని దండో కులాన మాలోడు మరి ఒకవేళ 12 పుట్ల గంట ఎరసి లోపల మర్దన చేసి చెంగిని సొంగ లోపల నింపి అమ్మవారు మేడమ్మ పుట్టినాడు అగ్గిబాణం క్షేత్రం పుట్టిందంట. అగ్గిబాణంలకెన్ని మరి ఒకవేళ మేడమ్మ దగ్గర అగ్గి తీసుకోండి కులాన మాలోడు గప్ప 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 కొంచెం మరి ఒకవేళ మల్లన్న మాయదండుకు పోగొట్టిందంట. భగవంతుడు మల్లయ్య కులాన మాలోని మొక్కిన పొగవచ్చు తాగితే కలయుగం మీద నా పూజ అన్నాడు. 6 పచ్చ తెప్పల్లో భగవంతుడు చాకున్నాడంట. కులాన మాలోని ముట్టుడు పోయకు మల్లన్న దండంత కింద పడిపోయిందట. మరి 12 పుట్ల కూర్చో చేత పట్టుకోని భగవంతుడు మల్లయ్య కులాన మాలోనికి మేమోతే సమం దొరకదన్నాడు. మీదికెన్ని గుర్రాలు దించి కులాన మాలోని మెడల మీద 2 అడుగులు పెట్టిపించి ముట్టు మీద 2 అడుగులు పెట్టిపించి పరమ పాతాల మూమోతుకుతున్నాడు. కులాన మాలవాడు ఓంకార తలకాయ పెట్టుకొని భగవంతుని ముఖం చూసి భగవంత మల్లయ్య ఈ భార్య దగ్గర కావాలన్న దానికి అల్లా కలియుగందు కలియుదాపరమందున నాకేమైనా దీవెనార్థం పెట్టంట. కులాన మాలవాడు మరి ఒకవేళ కలయోగం మీద దీవెన పెట్టమంటే ఓరి మాలోడా భగవంత మల్లయ్య కలయోగం మీద మరి ఒకవేళ ఈ ఉన్నోళ్ళు పత్తళ్ళు మరి ఒకవేళ గొల్లళ్ళు కురుమళ్ళు గుళ్ళు గోపురాలు కట్టి సట్టెడు వారాలు గుళ్ళు గోపురాలు వారాలు గోరాలు సట్టెడు వారాలు మరి మల్లికార్జున స్వామి పండుగలు చేసేది ఉన్నది. పండుగలు చేసినప్పుడు ముద్దలింగాలకు ఎదురుగా నా ముద్దలింగాలకు ఎదురుగా నీ కోట కట్టాలి. కులాన మాలోని వీరశేషను కోట కట్టాలి. నీకు పెరుగు నైవేద్యము గంగమ్మ పేరు మీద కనిపించిన గొర్రెను తెచ్చి బలిహారం ఇస్తున్నా. గంగకు నీకు కనిపించిన గొర్రెను బలిహారం, నాకేమో పెరుగు నైవేద్యం. మరి భగవంతుని మల్లయ్య కులాన మాలోని జీవన పెట్టి సత్యవాది దేవుడు కొడుకు సరే అంచుకోతుంది.
వాళ్ళ పిల్లని తీసుకొని వస్తుంటే అమ్మవారు బ్రహ్మరామదేవి ఏమన్నది లవల